గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ఉదయం లేవగానే మరి ప్రార్థన చేసుకుని వాక్యం ఎంతమంది చదువుకుంటున్నారు? మరి ఎవరు చదువుకుంటున్నారా లేదా? చదువుకోకపోతే మరి ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఉదయకాల సమయం ముందు ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆరోగ్యకరం, ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగా తెల్లవారుజామున చేసిన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరుకుంటుంది. మీరు చేసిన ప్రతి ప్రార్థనకి ఫలితం అనేది దొరుకుతుంది. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథము 50:15. ఆపత్కాలం నా నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇక్కడ కీర్తన గ్రంథం మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో 150 అధ్యాయాలు అనేది ఉండడం జరిగింది. ఈ 150 అధ్యాయాలు మరి కొంతమంది భక్తులు రాయడం అనేది జరిగింది. దానిలో ఎక్కువగా రాసిన వారు ఎవరంటే మరి దావీదు గారు, తర్వాత ఆషాబు గారు, మోషే గారు, కోరాహు కుమారులు గారు, ఇలా కొంతమంది రాయడం అనేది జరిగింది. ఈ కీర్తనల గ్రంథము 50 అధ్యాయము ఆషాబు గారు అనే దైవజనుడు రాయడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును 2 విధాలుగా మనం చూసుకోవచ్చు. డివైన్ రెవల్యూషన్, డివైన్ ఇన్స్పిరేషన్, దేవుని ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ ప్రేరణ, ఈ రెండాటి చేత ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది రాయడం జరిగింది. ఈ బైబిల్ గ్రంథం మనుషులు రాసినట్లయితే మరి మనం దీన్ని నమ్మేవారు కాకపోవచ్చేమో. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది కావున మరి ఎంతో మంది మనం ఎంతో మంది మరి ఈ యొక్క బైబిల్ గ్రంథము తెలుసుకుని నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుని ఎంతో మంది ఆయనను వెంబడించడం అనేది జరుగుతుంది. ఎంతో మంది పాపులు మారడం జరిగింది, ఎంతో మంది వ్యభిచారులు మారడం జరిగింది, ఎంతో మంది మరి మద్యానికి అలవాటు పడి, ఈ యొక్క గంజాయికి అలవాటు పడి ఎంతో వేదన చెందుతున్న వాళ్ళు మారడం అనేది జరిగింది. నిజంగా అంతమంది మారుతున్నారంటే ఈ యొక్క గ్రంథము దేవుని ప్రేరేపణ చేత రాయబడింది కాబట్టి అనేక మంది ఆ మాటల ద్వారా అనేక మంది మారడం అనేది జరుగుతుంది. సరే, మనం ఈ యొక్క రెఫరెన్స్ మన యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపించేదను. ఇక్కడ క్లియర్గా సంపూర్ణంగా రాయబడింది ఏంటంటే విడిపించదనేమో అని కాదు, విడిపించదను అని రాయబడింది. సరే, దేవుని వాగ్దానం చాలా క్లియర్గా సంపూర్ణంగా ఉంటుంది. ముందుగా మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే ముందుగా దేవునికి మనం మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు మనను విడిపిస్తానని క్లియర్గా మనకు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూడండి, మన జీవితంలో ఏదైనా చిన్న కష్టం వచ్చినా, చిన్న వేదన వచ్చినా, ఏ వచ్చినా ముందు మనం మనుషుల వైపు చూస్తాం. అలా మనుషుల వైపు చూడడం కన్నా ముఖ్యంగా దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు మనం మొరను వింటాడంట. మనం మొరను విని దానికి తగిన రీతిగా మనకు ఏమైతే చేయాలో అది చేస్తాడంట. కానీ ఇక్కడ ముందు నువ్వు చేయవలసిన బాధ్యత అంటే నీ జీవితంలో చిన్న కష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధ వచ్చినా, ఏ వచ్చినా ముందు నువ్వు దేవునికి మొరపెట్టడం అనేది నేర్చుకున్నట్లయితే అప్పుడు దేవుడు నీ యొక్క మొరను వింటాడు. అంతేగాని నువ్వు ముందుగా దేవునికి మొరపెట్టకుండా, లేదండి మాకు ఆ నాయకుడు తెలుసండి, లేదండి మా పక్కింటోళ్ళకి ఇది గురించి బాగా తెలుసండి, దీని సొల్యూషన్ వాళ్ళు చెప్పగలరండి అని చెప్పి ముందుగా నువ్వు వాళ్ళు మొరపెట్టుకున్నావు అనుకో, వాళ్ళకి చేయనంత వరకు వాళ్ళే చేస్తారు. వాళ్ళు అంతకు మించి ఎక్కువ చేయలేకపోయారనుకో దాన్ని అక్కడితోనే విడిచిపెడతారు. కానీ నువ్వు దేవునికి మొరపెట్టుకున్నావు అనుకో, అది ఏవైనా సరే దేవునికి అసాధ్యమైనది అంటూ ఏది లేదు. సమస్తమైనకి సాధ్యం. ఏది ఏవైనా నీకు అది కంపల్సరీ అయినా చేస్తాడు. ఏదో రూపంలో దాన్ని చేయిస్తాడు, ఏదో రూపంలో నీ పనిని అవగొడతాడు, ఏదో రూపంలో నీకు ఆ బాధ, నీకు వ్యాధిని అనేది తొలగిస్తాడు, ఏదో రూపంలో నీకు కష్టాన్నైనా తీరుస్తాడు. ఎక్కడైనా మనల్ని ఆపద నుంచి తప్పిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా నువ్వు ఆపదలను మొరపెట్టి దేవుణ్ణి నువ్వు విశ్వసించి ప్రార్థించినట్లయితే ఆ యొక్క ప్రార్థన దేవుడు విని నీ ప్రార్థన తగిన ప్రతిఫలం నీకు
ఇస్తాడు. మనం మొరను విని పక్కన పెట్టే దేవుడు కాదు, మొరను విని దాని తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు ఆ మేలును పొందుకున్న తర్వాత, లేదంటే ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవుడు నువ్వు మహిమపరచాలి, ఆయనకు కృతజ్ఞత స్థుతులు నువ్వు చెల్లించాలి. ఈ లోకంలో చూడండి, ఎంతో మంది మనుషులు మనకి ఏదైనా సాయం చేశారనుకో, ఆయన మనం ఎంతగానో దేవునితో మనం కనపరుస్తాం. లేదు, మనం దేవుణ్ణి మనుషుల రూపంలో కనపరచుకోవద్దు. దేవునిలాగే మనం చూడాలి, మనుషుల్లాగే చూడాలి. నీకు ఆ మనిషి సహాయం చేసి నువ్వు ఎలాగైతే కృతజ్ఞత చెప్తున్నావో, దేవుడు నీకు సహాయం చేసినప్పుడు దేవుని కూడా నువ్వు కృతజ్ఞత చెప్పాలి. చాలా మంది దేవుని మేలు పొందుకున్న వారు ఉన్నారు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నవారు, ఆయన అద్భుతాలు చూసిన వారు కూడా ఉన్నారు. కానీ అవన్నీ చూశారు, చేశారు, కానీ దేవుని కృతజ్ఞత చెల్లించడం అనేది లేదు. కానీ మన ప్రతినిత్యము దేవునికి మనం మహిమపరుస్తూ ఉంటాం, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించిన వారమై ఉండాలి మనం. ఇక్కడ ఆపత్కాలము అని అంటే మరి ప్రమాదం మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన లేదా ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, అవసరాన్ని తీరలేని పరిస్థితి, కొన్ని అప్పులు మన భారంలో పడిపోయి ఉంటాం, అలాంటివి కూడా ఆపత్కాలంలోకే వస్తాయి. ఆరోగ్య సమస్యలు, బలహీనతతో నువ్వు ఉన్నావేమో, నీ ఆరోగ్యం క్షీణించిపోయిందేమో, పాపము లేదా శోధనలు నువ్వు పడిపోవడం. సరే, ఇన్ని ఆపత్కాలం, ఇన్ని కూడా మనం జయించాలంటే, దేవుడు మనల్ని విడిపించాలంటే మనం చేయవలసింది ప్రార్థన. చివరిగా మీ అందరికీ ఒక ప్రశ్న: నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ ద్వారా దేవుడు సంతోషపరచబడుతున్నాడా? నిజంగా నీ ద్వారా దేవుడు సంతోషపరచబడలేకపోతే నువ్వు ఇన్ని చేసినది వ్యర్థమే. నీ క్రియలు సరిగా ఉంటే నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఎంతో సంతోషకరంగా అయినా మహిమపరచబడతాడు. చివరిగా నీ కష్టం ఏదైనా, నీ శ్రమ ఏదైనా, అది ఎంత పెద్దదైనా, నువ్వు దేవుణ్ణి పిలవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో క్లెయిమ్ చేసుకో. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగుణుడా, ఈ ఉదయకాల సమయమందు నీవిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలైనా. ఆపత్కాలం మందు నేను నీకు మొరపెట్టినప్పుడు తండ్రి నాయన మమ్మల్ని విడిపిస్తున్నాను గొప్ప దేవుడు అయ్యా. అవునయ్యా, మేము ఏ పరిస్థితిలో ఉన్నామో, ఆర్థిక ఇబ్బందులో ఉన్నామయ్యా తండ్రి నాయన, బలహీనతలో ఉన్నామయ్యా, ఆరోగ్యం క్షీణించిపోయిందయ్యా. ఈ ఎన్నాటి నుంచి మమ్మల్ని విడుదల కలగ చేయండి. మా మొరను వినండి, మా మొరను విని మా ప్రార్థన తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్న గొప్ప దేవుడైనా. ఆయన మనుషులకు అసాధ్యమేమో కానైనా నీకు సమస్తము సాధ్యమయ్యా. ఆయన ప్రతిదీ చూస్తున్న దేవుడు నైనా. నాయన, ఎవరి జీవితంలో బలహీనంగా ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యాన్ని నడిపించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో అనేక దీవెనలు కుమరించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఇచ్చిన ప్రార్థన వివరించిన మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ ఫాలో చేయండి. దేవుని చిత్తమైతే రేపటి దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.